హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తారో నా స్టైల్లో నేను మీకు చెప్తాను, చూడండి. ఫస్ట్ అయితే ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి, అలాగే టొమాటో, పచ్చిమిర్చి, అల్లము ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాను పక్కన. అలానే క్యారెట్ కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బఠానీ కూడా, గ్రీన్ బఠానీ తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను అండ్ అలాగే కొంచెం పోపు దినుసులు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ పక్కన అయితే తీసి పెట్టుకున్నాము అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకుంటున్నానండి. ఇందులో అయితే ఒక కప్ తీసుకున్నాం కదా రవ్వ ఇందులో అయితే యాడ్ చేసుకుందాము. ఈ రవ్వ బాగా కొంచెం వేపాలన్నమాట. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేపితే సరిపోతుంది. ఫస్ట్ వేపుకోవడం వల్ల ఏంటంటే ఉప్మా మనకి ఉండలు కట్టకుండా వస్తుంది, అలాగే త్వరగా కుక్ అయిపోతుంది ఉప్మా అనేది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉప్మా రవ్వ అయితే వేగిపోయినండి, తీసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాము, మస్టర్డ్ ఆయిల్. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకున్నాము. ఇవి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అవుతుండగానే నెక్స్ట్ ఇందులోనే మనం చిల్లీ అండ్ అల్లం తీసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. ఇవి కొంచెం బాగా వేగినాక ఇందులోనే ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టొమాటో అయితే కూడా వేసుకోవాలండి. టొమాటో కూడా బాగా కుక్ అవ్వాలి. మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఏమైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అవుతున్నాయి కదండి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మనం ఇలా తీసి పెట్టుకున్నాం కదా వెజ్జెస్, అవి కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇంకా ఇందులో కావాలితే మనం బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ పొటాటో కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ అండ్ బఠానీ అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నామండి. ఇంకా ఉంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కొంచెం మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత. ఒకసారి మూత పెట్టుకుంటే మనకి ఏమన్నా ఉడకకపోతే వెజ్జెస్ అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట స్టీమ్కి. ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేపు పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వ అయితే యాడ్ చేసుకున్నాము. రవ్వ బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాగా మిక్స్ అయింది కదండి. ఇందులో అయితే ఒక కప్పు రవ్వకి నేనైతే 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, సరిపోతుంది 2 కప్స్ వాటర్. కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా వాటర్ అంతా కూడా. రవ్వ అంతా కొంచెం బాగా ఉడకాలన్నమాట. ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసము. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు కొంచెం రవ్వ అనేది మెల్లిమెల్లిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. సిమ్లోనే పెట్టి ఉడుకొంచుకోవాలండి. మూత తీసి చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఉడుకుతుందా లేదా అని, అడుగు పట్టకుండా ఉంటుంది కలుపుకుంటూ ఉంటుంటే. ఉప్మా రెసిపీస్లో మీకు ఫేవరెట్ అయిన ఉప్మా ఏంటో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి, ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. కాసేపు అలా వదిలేస్తే మనకి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది అనమాట ఉప్మా అనేది. ఫైనల్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మీకు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.